గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. థర్డ్ పార్ట్గా ఎంసీక్యూలు అకౌంటింగ్ ఈక్వేషన్లో మనం డిస్కస్ చేయబోతున్నాము. నిన్నటి క్లాస్ వరకు మనకి 70 బిట్స్ మనం డిస్కస్ చేసాము. అగైన్ ద బ్యాలెన్స్ 30 బిట్స్ ఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ నౌ. యూ ప్లీజ్ కాన్సన్ట్రేట్. దీంట్లో రిపీటెడ్ కూడా ఉంటాయి, ఎందుకంటే దాన్ని మరొక్కసారి రివిజన్ చేసినట్టు అవుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు అకౌంటింగ్ ఈక్వేషన్ని మీరు ఒకటి తయారు చేసి పెట్టుకోండి. ఎందుకంటే లయబిలిటీస్ సైడ్ రెండు ఉంటాయి, అసెట్స్ సైడ్ ఒకటి ఉంటుంది. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ ప్లస్ లయబిలిటీస్ విన్నారా. అయితే అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ ఆర్ క్యాపిటల్ విన్నారా. కాబట్టి ఏంటంటే అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ. మీరు ఎట్లయినా చూసుకోవచ్చు, ఇది ఈజీగా ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఫర్ అన్ అకౌంటెంట్ రోల్. ఎందుకంటే మీకు బ్యాలెన్స్ షీట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ an organization. It will explain you about the financial status of a business organization at a given time. So it is very very important to concentrate on that. So bit number 71 the payable balance of profit and loss account should be added to capital. The payable balance of profit and loss account should be added to capital. Because ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు their main motive is to earn money with their capital amount, with their investment. So whatever the amount remained as profit, as surplus, will be added to the capital. Whatever the amount which resulted in loss will be deducted from the capital account. కాబట్టి ఏంటంటే డ్రాయింగ్స్ కానీ తర్వాత లాసులు కానీ షుడ్ బి డిడక్టెడ్ ఫ్రమ్ క్యాపిటల్ అకౌంట్. కాబట్టి ఏంటంటే ఆల్ ఇన్కమ్స్, ఆల్ రెవెన్యూస్ షుడ్ with all revenues the capital will be increased. With all drawings and expenses the capital will be decreased. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. 72 which of the following is not a satisfactory statement of the balance sheet equation. అంటే బ్యాలెన్స్ షీట్ ఈక్వేషన్లో ఏది సాటిస్ఫాక్షన్ కాదు అంటే ఏ ఈక్వేషన్ కరెక్ట్ కాదనని ఉద్దేశంతో అంటున్నాడు. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు సాటిస్ఫాక్టరీ అంటలేదు వాడు, మీకు ఏది విచ్ ఈజ్ నాట్ ఏ సాటిస్ఫాక్టరీ స్టేట్మెంట్ అంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ఇట్ ఈస్ ఏ సాటిస్ఫాక్టరీ స్టేట్మెంట్. తర్వాత అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఓనర్స్ ఈక్విటీస్. నో, అసెట్స్ మైనస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్ అనేది గుర్తుపెట్టుకోండి. అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ మైనస్ ఓనర్స్ ఈక్విటీ. ఇది ఇట్ ఈస్ నాట్ ఏ సాటిస్ఫాక్టరీ ఈక్వేషన్. అసెట్స్ మైనస్ ఓనర్స్ ఈక్విటీ ఈజ్ లయబిలిటీ. కాబట్టి ఇది సాటిస్ఫాక్టరీ కాదు అని చెప్పడానికి ఇది, మిగతా అన్నీ కూడా సాటిస్ఫాక్టరీ స్టేట్మెంట్ అని మీరు గుర్తుపెట్టుకోండి. అది కూడా మీరు రాసుకుంటూ ఉండొచ్చు. రెవెన్యూ ఆఫ్ ది బిజినెస్ ఇంక్లూడ్స్ బోత్ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. ఏ విధమైన అంటే మీకు క్యాష్ ద్వారా అమ్మితేనేమో ఇమ్మీడియట్గా క్యాష్ రిలీజ్ అవుతుంది. క్రెడిట్ ద్వారా అమ్మితే ఏమవుతుంది, బిల్స్ రిసీవబుల్లోకి వెళ్తుంది, రిసీవబుల్స్లోకి వెళ్తుంది. కాబట్టి ఇఫ్ యూ సెల్ గూడ్స్ ఆర్ యూ రెండర్ సర్వీస్ ఆన్ క్రెడిట్ at an agreed period, the amount will be received back from the customer. కాబట్టి ఏంటంటే ఈ రెవెన్యూ అంటే అర్థం ఏంటి, వెదర్ ఇట్ ఈస్ రియలైజ్డ్ ఆర్ నాట్ ఇమ్మీడియట్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ది ఇన్కమ్ ఆఫ్ ది ఆర్గనైజ్డ్ బిజినెస్ యాక్టివిటీ. ఇన్కమ్, రెవెన్యూ ఇన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. అది తర్వాత ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్ ఎంటిటీస్ అసెట్స్ విత్ ది క్లెయిమ్స్ అగైన్స్ట్ దెమ్ ఈజ్ రిఫర్డ్ టు as a accounting equation. The expression of the equality of an entity's assets with the claims against them is referred to as the accounting equation. The expression of the equality entities అంటే ఆర్గనైజేషన్ యొక్క ఆస్తులు ముఖ్యంగా లయబిలిటీస్ని, క్లెయిమ్స్ అంటే లయబిలిటీస్ తీర్చడానికి సరిపడి ఉంటాయి. ద ఈక్వాలిటీ అది అంటే రెండు సమానంగా ఉంటాయి. ఎందుకంటే మీరు అసెట్స్ ఉంటేనే మాత్రమే మీరు లయబిలిటీస్ని డిశ్చార్జ్ చేయగలుగుతారు, సాటిస్ఫై చేయగలుగుతారు. అదర్వైజ్ హౌ కెన్ యూ. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఈక్వాలిటీ ఆఫ్ ఎన్ ఎంటిటీస్ అసెట్స్ విత్ ది క్లెయిమ్స్ అగైన్స్ట్ దెమ్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్, క్లెయిమ్స్ అంటే లయబిలిటీస్. సో ఈజ్ అకౌంటింగ్ ఈక్వేషన్.
75. Assets minus liability is equal to capital. Assets minus liability is equal to capital. నరా అంటే లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్, అంతే కదా. మీరు దీన్ని కూడా మీరు రాసి మార్చుకోవచ్చు. లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్, అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ అన్నారా. అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్, ఎట్లయినా మీరు ఇన్ని రకాలుగా మీరు రాసుకోవచ్చు అన్నారా. తర్వాత ది ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఓవర్ లయబిలిటీస్ ఈజ్ క్యాపిటల్. ది ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ అంటే ఇప్పుడు మీకు లయబిలిటీ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఈక్విటీ క్యాపిటల్ ఉంది, లయబిలిటీస్ ఉన్నాయి. అంటే ఉన్న ఆస్తుల్లోంచి ఇవ్వాల్సిన బాకీలు, అంటే ఆ బాకీలు అంటే ఏంటి, అవుట్ సైడ్ కోఆపరేషన్, అవుట్ సైడ్ కోఆపరేషన్ రిసీవ్డ్ బై ది ఆర్గనైజేషన్. కాబట్టి ఏంటంటే ఉన్న ఆస్తుల్లోంచి బయట ఇవ్వాల్సిన డబ్బులు తీసేస్తే మిగతా క్యాపిటలే కదా, ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఇప్పుడు క్యాపిటల్ అనేది 10 లక్షలు పెడితే అది 11 లక్షలు అవుతుంది. ఏ సందర్భంలో అవుతుంది, ఇఫ్ ది అసెట్స్ ఆర్ మోర్ దాన్ లయబిలిటీస్ అన్నారా. కాబట్టి ఏంటంటే ఒకవేళ కనుక తక్కువ అయితే, లాస్ అయితే 9 లక్షలు అవుద్ది. కాబట్టి అది మాత్రం బాగుంది. ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఆల్ లయబిలిటీస్ ఇస్ క్యాపిటల్ అన్నారా. తర్వాత అసెట్స్ మస్ట్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. ఎన్ని రకాలుగా చెప్పినా ఇదే ఆన్సర్ అండి. అసెట్స్ మస్ట్ బి ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, లేకపోతే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్. తర్వాత ది అకౌంటింగ్ ఈక్వేషన్ రిపోర్ట్స్, ది అకౌంటింగ్ ఈక్వేషన్ రిపోర్ట్స్ రిసోర్సెస్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ ఈక్వల్ టు ది సోర్స్ ఆఫ్ బిజినెస్. ఇది కూడా అంతకుముందు వచ్చింది. రిసోర్సెస్ అండ్ ది బిజినెస్ మీన్స్ అసెట్స్, రిసోర్సెస్ మీన్స్ అసెట్స్. రిసోర్సెస్ అంటే అర్థం ఏంటి, which can help a businessman to produce something. Assets are those items which gives future benefit, which are for giving future benefit. అంటే ముందు రోజుల్లో వీటిని ఉపయోగించుకుంటూ మనం సంపాదించేదే అసెట్స్, ఆస్తులు అంటే అవే. దాన్ని రిసోర్సెస్ అంటారు. అంటే రిసోర్సెస్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకి అప్పుల నుంచి ఆస్తులు పుట్టుకొచ్చినాయి. అంటే ఆస్తుల్లోంచి అప్పులు పుట్టురావు, గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్గనైజేషన్కి ముందు క్యాపిటల్ అనేది అప్పే, తర్వాత అవుట్ సైడ్ కోఆపరేషన్ కూడా అప్పే. ఈ 2 అప్పులు తోటి ఏమైంది, మరి ఎందుకు అప్పులు చేసినట్టు, అప్పులు తెచ్చిన డబ్బులు ఏ రూపంలో ఉంది అనేది కనుక క్వశ్చన్ వేసుకున్నట్లయితే మీ ఇదే ఆన్సర్ వస్తుంది. రిసోర్సెస్ ఆఫ్ ది బిజినెస్ ఆర్ ఈక్వల్ టు ది సోర్సెస్ ఆఫ్ బిజినెస్ అన్నారా. తర్వాత 79, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్. ఇన్కరెక్ట్. లయబిలిటీస్ ప్లస్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎప్పుడూ ఉండదు. లయబిలిటీస్ అంటే ఇన్వెస్ట్మెంట్ బై ది ఓనర్ అండ్ అవుట్ సైడ్ కోఆపరేషన్ త్రూ ఫైనాన్స్, త్రూ గూడ్స్ అండ్ గూడ్స్ త్రూ సర్వీస్. కాబట్టి ఎప్పుడు ఆ 2 కలిసి ఉంటాయి తప్ప ఈ 2 కలిసి ఉండవండి. కాబట్టి ఏంటంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనుకోండి, నాట్ సాటిస్ఫైయింగ్ ఐటమ్ అని ఏదైనా కానివ్వండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే లయబిలిటీస్ ప్లస్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ లయబిలిటీ. దీంట్లో ఏముంది, క్యాష్, ఎక్విప్మెంట్, సన్డీ డెటార్స్. ఈ 3 అసెట్సే ఉన్నారా. క్యాష్ అనేది ఎప్పుడు అసెట్టే, ఎక్విప్మెంట్ అసెట్టే, సన్డీ డెటార్స్ కూడా అసెట్. మరి వాట్ ఈస్ ఈ లయబిలిటీ, దీంట్లో 4లో సన్డీ డెటార్స్ ఆర్ ది లయబిలిటీస్. సన్డీ డెటార్స్ ఆర్ ది అవుట్ సైడ్ హూ సప్లైడ్ గూడ్స్ అండ్ హూ రెండర్డ్ సర్వీస్. అర్థమైందా ఇది. తర్వాత వాట్ ఈజ్ ఈక్విటీ. ఈక్విటీ అంటే ఏంటి అర్థం, ఓనర్స్ క్లెయిమ్ అగైనెస్ట్ క్లెయిమ్ ఆన్ ది టోటల్ అసెట్స్. ఆస్తుల పైన హక్కు, ఓనర్స్ క్లెయిమ్, ఓనర్స్ హక్కుల పైన హక్కు. అంటే మిగిలిన ఆస్తులన్నీ బయట అవుట్ సైడ్ అప్పుడు పోగా మిగిలింది క్యాపిటలే. ఆ డబ్బు మొత్తం మీద ఓనర్ గారి హక్కే అన్నారా. అంటే ముందు అవుట్ సైడ్ లయబిలిటీస్ డిశ్చార్జ్ కావాలి, దాని తర్వాత మిగులుబాటు డబ్బులన్నీ కూడా ఓనర్స్ క్లెయిమే, ఓనర్స్ యొక్క ఆస్తి అవుతుంది ఇదంతా. ఇంకెవరు దాని మీద క్లెయిమ్ చేయడానికి హక్కు లేదు అన్నారా. తర్వాత 82, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ కరెక్ట్. అసెట్స్ మైనస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. క్యాపిటల్ ప్లస్ లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. ఏ విధంగానే మీరు చూసుకోవచ్చు. లేకపోతే అసెట్స్ మైనస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీ. ఇన్ని రకాలుగా మీరు తయారు చేసుకోవచ్చు అన్నారా. తర్వాత ప్రెస్ క్యాపిటల్ ఇంట్రడక్షన్ విల్ ఇంక్రీజ్ అంటే ఎడిషనల్ క్యాపిటల్. ఎడిషనల్ క్యాపిటల్ విల్ ఇంక్రీజ్ అసెట్స్ అండ్ ఈక్విటీ. అసెట్స్ అంటే ఏంటి,
క్యాష్ రూపంలో రావచ్చు, వస్తు రూపంలో రావచ్చు. ఒక ఆయన ఓనర్ వచ్చినప్పుడు ఆయన ఇంట్లో ఉన్న ఫర్నిచర్ బట్టి రావచ్చు, ఆయన వాడుకున్న వెహికల్ బట్టి రావచ్చు, విన్నారా, ఏదైనా ఆయన ఇంట్లో ఉన్న కంప్యూటర్ బట్టి రావచ్చు, మిగిలిన క్యాష్ బట్టి రావచ్చు. కాబట్టి ఏంటంటే అసెట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ విల్ ఇంక్రీజ్ అట్ ది సేమ్ టైం ఈక్విటీ ఆల్సో ఇంక్రీజ్. ఈక్విటీ అంటే క్యాపిటల్. మీరు ప్రాబ్లంలో మొదలు చెప్పా ఉన్నాను, అంటే రెండు సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే లైబిలిటీస్ ప్లస్ అసెట్స్, లైబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్. అర్థమైంది కదా. తర్వాత కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు వర్కింగ్ క్యాపిటల్. అంటే చేతిలో ఇమ్మీడియట్గా టు మెయింటైన్ ది బిజినెస్, టు మీట్ ద డే టు డే యాక్టివిటీస్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్, రావాల్సిన పద్దులు లోంచి ఇమ్మీడియట్గా ఇవ్వాల్సిన పద్దులు తీసేస్తే ఉన్నది అది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీకు అనాలిసిస్ కనుక చేసినట్టయితే ఎప్పుడు కూడా రావాల్సినవి ఎక్కువ ఉంటాయి, ఇవ్వాల్సినవి తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఒక 70% ఇన్ టైంలో వసూలయ్యి కారణాంతరాల వల్ల వసూలు కాకపోయినా లైబిలిటీస్ని డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే లైబిలిటీస్ని ఇన్ టైంలో డిశ్చార్జ్ చేస్తే రూపాయి లేకుండా లక్షల రూపాయల సరుకులు తెచ్చుకుని అమ్ముకోగలుగుతారు. వాళ్ళకి ఎప్పటికైనా ఇవ్వాల్సిందే. ఇర్రెగ్యులర్గా పేమెంట్ చేస్తే సతాయించి ఇస్తున్నట్టయితే దే వోంట్ కోఆపరేట్ యూ. కాబట్టి ఏంటంటే మనం క్రెడిట్ వర్జినెస్ నిలబెట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా వసూలు చేసి ఇవ్వాలి. ఇవ్వలేని పరిస్థితుల్లో వీ హ్యావ్ టు బ్రింగ్ అడిషనల్ క్యాపిటల్ ఆర్ వీ హ్యావ్ టు క్రియేట్ అనదర్ లైబిలిటీ. ఇంకో అప్పు తేవాల్సి వస్తుంది. అంటే అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, అది ఎప్పుడు కూడా వాంఛనీయం కాదు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఇన్ టైంలో మనం ఏదైతే మనకి అవసరం కస్టమర్ వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భంగం లేకుండా మనం వసూలు చేసుకునే సత్తా, సమర్థత మన స్టాఫ్కి ఉండాలి. ఇన్ టైంలో ఏజింగ్ రిపోర్ట్స్ అంటారు, బ్యాంకర్ తీస్తాడు. ఎందుకంటే మీరు తెచ్చిన బాకీలు ఏ విధంగా తీర్చారు, ఎన్ని రోజుల్లో తీర్చారు, తర్వాత మీరు ఇచ్చిన ఫెసిలిటీస్కి ఎన్ని రోజుల్లో రికవర్ అయింది, దాని ఏజింగ్ రిపోర్ట్స్ అంటారు మీకు. సో వర్కింగ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్. క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ అసెట్స్, అది కరెక్టే అన్నారా. కాబట్టి తర్వాత నెట్ అసెట్స్ కూడా కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లైబిలిటీస్ కూడా నెట్ అసెట్సే, కానీ వర్కింగ్ క్యాపిటల్ అనేది కరెక్ట్ పదం. 85 రిసోర్సెస్ మైనస్ క్యాపిటల్ ఈక్వల్స్ టు లైబిలిటీస్. రిసోర్సెస్ అంటే అసెట్స్ అని చెప్తున్నాను కదా, మైనస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు లైబిలిటీస్. రిసోర్సెస్ మైనస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. ఎట్లయినా వేసుకోండి అన్నారా. అసెట్స్ ఆర్ ఆల్వేజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్. తర్వాత పర్చేజ్ ఆఫ్ మెషినరీ ఫర్ క్యాష్ కీప్స్ టోటల్ అసెట్స్ అన్చేంజ్డ్. సపోజ్ మన దగ్గర 1 lakh ఉంది, 1 lakhలో 20,000 రూపాయలు పెట్టి ఒక కంప్యూటర్ కొన్నాం అంటే మన దగ్గర ఉన్న క్యాష్ బ్యాలెన్స్ ఎంత అయిపోయింది, ఇట్ హెస్ కమ్ డౌన్ టు 80,000. బట్ అగైన్ వన్ అసెట్ వాజ్ యాడెడ్ టు ది బంచ్. కాబట్టి ఏంటంటే మీకు ఏమైంది, అసెట్స్ని 20,000 రూపాయలు అదనంగా పెరిగింది, తర్వాత క్యాష్ అవ్వదు. రెండు ఒకటేగా, రెండు ఒక సైడే కదా. మీకు నేను ఇచ్చిన 4 ప్రాబ్లమ్స్లో అకౌంటింగ్ ఈక్వేషన్లో ఇది కూడా కనిపిస్తుంది మీకు. వన్ సైడెడే కాంపెన్సేషన్స్, అంటే ఇది తగ్గింది అది పెరిగింది, రెండు టోటల్లో ఏమాత్రం చేంజ్ కనపడదు విన్నారా. తర్వాత ది ఎక్సెస్ ఆఫ్ అసెట్స్ ఆర్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్. ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఏ బిజినెస్ డిక్రీజ్ క్యాష్ అండ్ క్యాపిటల్. ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఏ బిజినెస్ డిక్రీజ్ క్యాష్ అండ్ క్యాపిటల్. ఆటోమేటిక్గా మనం డబ్బులు ఖర్చు పెడితే క్యాష్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది, తర్వాత అటు సైడ్ కూడా తగ్గుద్ది. ఇవన్నీ కూడా మీకు 4 ఎగ్జాంపుల్స్లో ఉన్నాయి. అటు సైడ్ ఎట్లా తగ్గుద్ది ఏంటంటే ఇన్కమ్, రెవెన్యూస్ ఆర్ ఇన్కమ్ విల్ రేజ్ ద క్యాపిటల్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆర్ డ్రాయింగ్స్ విల్ లోయర్ ది క్యాపిటల్ బ్యాలెన్స్. కాబట్టి ఏంటంటే ఎక్స్పెన్సెస్ పెయిడ్ బై ఏ బిజినెస్ డిక్రీజ్ క్యాష్ అండ్ క్యాపిటల్. క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ మైనస్ అసెట్స్ 0. అంటే క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ ఎంత అయితే ఉంటుందో అంతే అసెట్స్ కూడా ఉంటాయి. మరి దాంట్లో తీసేశారనుకోండి, ఇక్కడ 1,00,000 రూపాయలు ఉంది, అసెట్స్ కూడా 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 మైనస్ 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో ఏం మిగులుబాటు ఉండదు. మిగులుబాటు ఉంది అంటే ఇక్కడ ఎక్కడో రాంగ్ ఉన్నట్లు లెక్క. సో క్యాపిటల్ ప్లస్ లైబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు అసెట్స్ అన్నారా.
జీరో. తర్వాత 91, ఇఫ్ టోటల్ అసెట్స్ ఇంక్రీజ్డ్ బై 20,000 అండ్ టోటల్ లయబిలిటీస్ ఇంక్రీజ్ 12,000 డ్యూరింగ్ ఎ పీరియడ్, ద క్యాపిటల్ విల్ బి, అంటే అసెట్స్ 20,000, లయబిలిటీస్ కూడా 20,000 పెరిగింది. అంటే మిగతాది క్యాపిటల్లో ఉండాల్సిందే కదా. ఇటు 20,000 ఉంటే అటు కూడా 20,000 ఉండాలి. అంటే లయబిలిటీస్ 12,000 ఉంది. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా క్యాపిటల్ ఎంత ఉన్నట్టు? దిస్ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8,000 అన్నారా. ది క్యాపిటల్ ఆఫ్ sole trader would change as a result of personal petrol being paid for out of business petty cash. ఇప్పుడు సొంతంగా మీరు పెట్రోల్ కొట్టించుకోనివ్వండి, డబ్బులు వాడుకోనివ్వండి, తర్వాత ఇంట్లో ఫ్యామిలీ నిమిత్తం ఖర్చులు పెట్టనివ్వండి, పిల్లల స్కూల్ ఫీజు కట్టనివ్వండి, బంగారం వదిలించుకోనివ్వండి, ఎల్ఐసి పాలసీ కట్టనివ్వండి, ఆయన పర్సనల్గా లోన్ తీసుకున్న దానికి ఈఎంఐ కట్టనివ్వండి, ఏదైనా కానివ్వండి, ద క్యాపిటల్ ఆఫ్ సోల్ ట్రేడర్ విల్ చేంజ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ పర్సనల్. ఇప్పుడు పెరగడం ఎలా అవుతుంది? ఇన్కమ్ వస్తే పెరుగుద్ది. తరగడం ఎట్లా అవుతుంది? డ్రాయింగ్స్ వల్ల, లాస్ వల్ల, ఎక్స్పెన్సెస్ వల్ల జరుగుద్ది. సో దీంట్లో ఇచ్చిన మన ఉదాహరణ ప్రకారం పర్సనల్ పెట్రోల్ being paid for out of business petty cash. 93, bank account is overdrawn and a receipt from a customer, which elements of the accounting equation change due to transaction, assets and liabilities only. బ్యాంక్ అకౌంట్ ఈజ్ overdrawn అంటే అధికంగా వాడుకున్నామంటే లయబిలిటీస్ పెరుగుతాయి. తర్వాత అండ్ రిసీట్ ఫ్రమ్ ఏ కస్టమర్ దగ్గర డబ్బులు వస్తే ఏమవుతుంది? మీకు అసెట్స్ కూడా పెరుగుతాయి. అంటే అసెట్స్లో మార్పు మీకు ఉండదు, ఎందుకంటే రిసీవబుల్స్ తగ్గుతాయి, క్యాష్ పెరుగుద్ది. కాబట్టి ఏమి అకౌంట్లు ఎఫెక్ట్ అవుతాయనంటే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనేది మనం చెప్పాలి. ఏ సోల్ ట్రేడర్ పర్చేస్ గూడ్స్ అండ్ క్రెడిట్ విచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అకౌంటింగ్ ఈక్వేషన్ విల్ చేంజ్ డ్యూ టు ది ట్రాన్సాక్షన్. ఏ సోల్ ట్రేడర్ పర్చేస్ గూడ్స్ అండ్ క్రెడిట్. ఇక్కడ ఏమవుతుంది? అసెట్స్, గూడ్స్ అనేప్పటికీ అసెట్ కాబట్టి అసెట్ విల్ ఇంక్రీజ్ అన్నారా. తర్వాత లయబిలిటీస్ ఎందుకు? బికాస్ వీ పర్చేస్డ్ గూడ్స్ అండ్ క్రెడిట్, ఇట్ ఈస్ టు బి పెయిడ్ ఎట్ అన్ అగ్రీడ్ పాయింట్ ఆఫ్ టైం. ఎప్పుడైతే 15 రోజులు అనుకుంటే 15 రోజులు, స్టిల్ దట్ మూమెంట్ ఇట్ విల్ బి ప్లేస్డ్ అండర్ లయబిలిటీస్. సో ఇక్కడ ఏం పెరిగింది? అటు అసెట్స్ పెరిగింది, ఇటు లయబిలిటీ పెరిగింది, రెండు ఈక్వల్గా అవుతాయి. తర్వాత 95, సోల్ ట్రేడర్ బారోస్ 10,000 ఫ్రమ్ ది బ్యాంక్ విచ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అకౌంట్ ఈక్వేషన్ విల్ చేంజ్ డ్యూ టు దిస్ ట్రాన్సాక్షన్. 10,000 రూపాయలు ఆయన బారో చేస్తే ఏం పెరిగింది? మళ్ళీ అసెట్స్ అండ్ లయబిలిటీసే. అంటే 10,000 రూపాయలు బారో చేయటం వల్ల 10,000 రూపాయలు క్యాష్ పెరిగింది. తర్వాత మళ్ళీ మీకు లయబిలిటీస్ పెరిగింది, బ్యాంకులో లయబిలిటీస్ పెరిగింది. అది వేరు, ఇది వేరు, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే. తర్వాత 96, ఏ సోల్ ట్రేడర్ సెల్స్ గూడ్స్ ఫర్ క్యాష్ ఫర్ 5,000 విచ్ హ్యాడ్ కాస్ట్ ఆఫ్ 3,500 which elements of the accounting equation will change due to this transaction, assets and capital. అన్నారా. 5,000కి అమ్మారు, 5,000 ఇప్పుడు పెరిగింది. పెరగడం, ఈ పెరుగుదల మనకేంటంటే మీకు 5,000 ప్లస్ 3,000 మైనస్ 3,500 15. ఈ పెరుగుదల అంటే ఇన్కమ్ కాబట్టి ఈ పెరుగుదల ఏమైంది? మీకు ఆటోమేటిక్గా క్యాపిటల్ పెరిగింది. కాబట్టి అసెట్స్ అండ్ క్యాపిటల్ అనేది ఇక్కడ మీకు తేడా వస్తుంది. తర్వాత 97, ఏ సోల్ ట్రేడర్ ఇంక్రీజెస్ ది బిజినెస్ నెంబర్ of motor vehicles by adding his own car to its fleet, which elements of the accounting equation will change due to this transaction. ఇప్పుడు మామూలుగా కార్లు ఉన్నాయండి, ఆయన సొంత కారు కూడా తీసుకెళ్ళి దీంట్లో కలిపాడు. దీనివల్ల ఏమైంది? మళ్ళీ అసెట్స్ అండ్ క్యాపిటలే. ఎందుకంటే అసెట్స్ అంటే కారు వచ్చి చేరింది, అసెట్స్ పెరిగినాయి. మరి ఈ కారు ఎవరి వల్ల వచ్చింది? ఈ కారు ఉట్టిగా మన డబ్బులు పెట్టుకుంటే ఇక్కడ ఏం ఉండదు, మీరు కాంపెన్సేషన్ అవుతుంది, క్యాష్ అంటే కొట్ట. కానీ ఏమైంది? ఆయన ఓరు కారు అంటే ఆయన పెట్టుబడి పెరిగింది కదా, ఆయన డబ్బులు ఇవ్వనివ్వండి, వస్తువు ఇవ్వనివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆయన క్యాపిటల్ మీద ఇచ్చినప్పుడు క్యాపిటల్ విల్ బి రైజ్డ్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది? అసెట్స్ అండ్ క్యాపిటల్ అనేది పెరుగుతుంది. 98, అకౌంటింగ్ ఈక్వేషన్ ఇస్ ద బేస్ ఆఫ్ అకౌంటింగ్ ఆస్పెక్ట్ ఇస్ ద బేస్ ఆఫ్ డబుల్ ఎంట్రీ ఆర్ డబుల్ ఆస్పెక్ట్ అన్నారా. అది పెట్టుకోండి. తర్వాత 99, ఏ పర్సన్ హూ ఓస్ మనీ టు ఏ బిజినెస్ ఈజ్ నోన్ యాజ్ డెటార్. ఏ పర్సన్ హూస్ ఓస్ మనీ ఈజ్ ఏ డెటార్. అంటే మనకి రావాల్సిన వాడు డెటార్ అవుతాడు, మనం ఇవ్వాల్సిన వాడు క్రెడిట్ అవుతాడు. టు హూమ్ ఓడ్
బై ఏ బిజినెస్ ఈజ్ నోన్ యాజ్ క్రెడిటార్. అది గుర్తుపెట్టుకోండి. దీనికి రివర్స్లో రాసుకోండి. 100 లాస్ట్ వన్. క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ప్రాంప్ట్ పేమెంట్. ఎందుకు అందరికీ క్యాష్ డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు? ప్రాంప్ట్గా పే చేసినందుకు క్యాష్ డిస్కౌంట్, సిడి అంటారు దాన్ని, క్యాష్ డిస్కౌంట్. సో బై దిస్ ఐ ఫినిష్డ్ దట్ the multiple answers on the chapter accounting equation. So from Monday onwards mock test will begin, and we completed 2 chapters successfully, that is trial balance and accounting equation. From these 2 chapters some mock test will be conducted. After 2 or 3 days the mock test will be answered. With that you can check your answers which answered by you. కాబట్టి ఏంటంటే ఆ విధంగా మీకు మార్క్ టెస్ట్లు అలవాటు చేస్తాను. చాప్టర్ పెరిగే కొద్దీ మీకు ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ మార్క్ టెస్ట్లు మనం ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చి అది కొంతమంది మార్చి అంటారు, మళ్ళీ ఏమో కొంతమంది ఏమో సంక్రాంతి తర్వాత అంటారు. ఎప్పుడైనా కానివ్వండి, దాని గురించి మీరు పట్టించుకోవద్దండి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా 55 రోజులు టైం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని పాటిద్దాం. కాబట్టి ఏంటంటే ఇది తర్వాత దీని తర్వాత మరి ఇంకొక చాప్టర్ని మనం మొదలు పెట్టుకుందాం. మార్క్ టెస్టులతో పాటు అది కూడా రన్ అవుతాం. మార్క్ టెస్టులు మండే నాడు మార్క్ టెస్ట్ పెడతాను. తర్వాత మీకు మళ్ళీ ట్యూస్డే నాడు మళ్ళీ ఒక డిఫరెంట్ చాప్టర్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. తర్వాత ఏంటంటే దీని పీడిఎఫ్లు, అంటే సబ్జెక్టు చాప్టర్ పీడిఎఫ్, తర్వాత మల్టిపుల్స్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ యాప్లో పెట్టాను. కాబట్టి మీరు యాప్లో మీరు చూసుకోవచ్చు. కాబట్టి యూ ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ ఇఫ్ నాట్ డౌన్లోడెడ్ ఎట్. కాబట్టి ఫ్రమ్ దిస్ వీడియో ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫర్ టుడే. గుడ్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.